అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చుతూ చాలా దూకుడుగా ముందుకు వెళ్తోంది. అక్రమ నిర్మాణాల విషయంలో దడ పుట్టిస్తోంది. అక్రమ నిర్మాణాలు చేసిన వారిలో గుబులు పుట్టిస్తోంది హైడ్రా. అయితే హైడ్రా కూల్చివేతలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయంటున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో తగ్గుముఖం పట్టాయి స్థలాల విక్రయాలని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. కూల్చివేతలను సమర్థిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చెరువులను ఆక్రమించే వారిని చెరసాలకు పంపిస్తామని రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. భూములు, ఇళ్ళు కొనుగోలుకు ఇప్పుడు చాలామంది వెనుకడుగు వేస్తూ ఉన్నారు. ఏది బఫర్ జోనో, ఏది ఎఫ్టీఆర్ పరిధిలోకి వస్తుందో, ఏది ఆక్రమణలో తెలియక. ఎందుకంటే హైదరాబాద్లో ఇప్పటికే చాలా ఎకరాలు కబ్జాలకు గురయ్యాయి. చాలా ఎకరాల చెరువులు కబ్జాలకు గురయ్యాయి. బఫర్ జోన్లలో పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టారు. ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టారు. ఇప్పుడు ఏది ఎఫ్టీఎల్, ఏది బఫర్ జోన్ తెలుసుకున్న తర్వాతే కొనాలి. ఎందుకు వచ్చిన రిస్క్ అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్స్ తగ్గాయి, క్రయ విక్రయాలు తగ్గాయని చెప్తూ ఉన్నారు. దీనిపై మా ప్రతినిధి సాగర్ పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, హైడ్రా కూల్చివేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రభావాన్ని చూపిస్తున్నాయని చాలామంది అంటూ ఉన్నారు. దీని గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సాగర్. ఎస్ రోహిత్, మనం చూసుకోవచ్చు హైడ్రా చర్యలు, కూల్చివేతల పర్వం అనేది అటు రియల్ ఎస్టేట్ రంగంతో పాటుగా అంటే రియల్టర్లతో పాటుగా ఇటు కస్టమర్లను కూడా గుబులు పుట్టిస్తుంది. వాళ్ళు కొంచెం టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి పరిశీలిస్తే ఈ కూల్చివేతల పర్వం రియల్ ఎస్టేట్ రంగం పైన పూర్తిగా ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాతో పాటుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి మరికొన్ని జిల్లాలో కూడా ఈ ప్రభావం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కస్టమర్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు రియల్ ఎస్టేట్ కు సంబంధించినటువంటి ఫ్లాట్లు, ఇక్కడ అపార్ట్మెంట్ ఫ్లాట్లే కాదు, ఇండిపెండెంట్ ఇల్లులే కాదు, స్థలాలు కొనుగోలుదారులు కూడా ఇక్కడ ఆలోచనలో పడ్డారని చెప్పుకోవచ్చు. కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఆ ల్యాండ్స్ కానీ, అపార్ట్మెంట్ కానీ, ఇల్లులు కానీ ఉన్నాయా, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నాయా, లేదా ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయా, ఈ నాలాల ఆక్రమణలో ఉన్నాయా అని కొన్ని క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాతనే వాళ్ళు తీసుకోవడానికి యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ రంగం పైన భారీ ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ రిజిస్ట్రేషన్ శాఖ పైన కూడా ఎక్కువ ప్రభావం చూపించింది. మనం ఒకసారి పరిశీలిస్తే ఆగస్టు నెలలో భారీగా రిజిస్ట్రేషన్ శాఖకు ఆదాయం తగ్గిందని చెప్పుకోవచ్చు. అధికారికంగా ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారమే 330 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్ శాఖకు లాస్ జరిగింది. ఆగస్టు నెలలో జూలై నెలతో పోల్చుకుంటే ఆగస్టు నెలలో నష్టం జరిగిందని చెప్పి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖ అధికారికంగా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే ఇటు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతుందని చెప్పి మరోసారి ఘాటుగా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆక్రమణదారులు ఎవరైనా సరే, అటు పొలిటికల్ లీడర్సే కాదు, సెలబ్రిటీలే కాదు, బడా నిర్మాణ సంస్థలు ఎవరైనా సరే, అక్రమార్కులు ఎవరైనా, కూల్చివేతలు మాత్రం కొనసాగుతుంది. హైడ్రాకు సూపర్ పవర్స్ ఇస్తూ మరింత దూసుకుపోమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన విషయాలు చెప్పిన నేపథ్యంలో మొత్తంగా ఈ రియల్ ఎస్టేట్ రంగంతో పాటుగా ఇటు రిజిస్ట్రేషన్ శాఖ మీద కూడా భారీగా ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. మరో విషయం, ఇక్కడ మధ్యతరగతి వాళ్ళకు మాత్రం అంటే కొంతమంది ఈ అక్రమదారులు అక్రమ నిర్మాణాలు చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇండ్లు కట్టుకున్నటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మధ్యతరగతి పేదలకు సంబంధించిన కూడా కొంత ఉపశమనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పుతూనే మధ్యతరగతి వారికి, పేదలు నష్టపోయే వారికి మాత్రం కొంత నష్టపరిహారం లేదా వాళ్ళకి ఆల్టర్నేట్ ఆప్షన్ చూపిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఈ భూములు, ఇల్లు కొనుగోలుదారులకు సంబంధించినటువంటి హైదరాబాద్ నగరవాసులు మాత్రం కొంత వెనుకడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇట్లా హైదరాబాద్ నగరంతో పాటుగా శివారుకు సంబంధించినటువంటి జిల్లాల్లో కూడా ఈ ప్రభావం మనకు ఎక్కువగా కనిపిస్తుంది. రోహిత్, రైట్. అంటే రియల్ ఎస్టేట్ రంగం నిపుణులు ఏం చెప్తున్నారు? ఎక్కడెక్కడ హైడ్రా ప్రభావం వల్లే ఆగిందా, లేకపోతే ఏది ఎఫ్టీఎల్లో ఉందో, ఏది బఫర్ జోన్లో ఉందో తెలియక ఆచితూచి కొందాములన్న ఉద్దేశంతో ఆగారనుకోవాలా?
ఎస్ రోహిత్, మీరు చెప్పినట్లుగా రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు కూడా చెప్తున్నారు ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్, ఈ హైడ్రా చర్యల యొక్క ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది. వాళ్ళ వద్దకు వచ్చిన కస్టమర్స్ కూడా ఇది ఎఫ్టీఎల్ లో ఉందా, బఫర్ జోన్ లో ఉందా అన్నటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కూడా అదే విషయం చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయాలు కూడా వెలవెలబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్లు, కొనుగోలుదారులు ఈ క్లారిఫికేషన్ తీసుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద కానీ ఇటు రిజిస్ట్రేషన్ శాఖ వద్ద కూడా ఇదే వ్యక్తం చేస్తున్నారు అనుమానాలు. ఎందుకంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో వాటి ల్యాండ్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఉన్నాయా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు కొనుగోలుదారులు. దానికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాతనే అది కొనాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్న నేపథ్యంలో ఈ ప్రభావం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు రోహిత్. రైట్ సాగర్, హైదరాబాద్ లో హైడ్రా గుబులు పుట్టిస్తోంది, దడ పుట్టిస్తోంది హైడ్రా కూల్చివేతలు. స్థిరాస్తి రంగంపై ఈ హైడ్రా కూల్చివేతల ప్రభావం పడిందనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలలో స్థలాల క్రయ విక్రయాలు తగ్గుముఖం పట్టాయని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయని చెప్తున్నారు. కూల్చివేతలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థిస్తున్నారు. అయితే ఏది అక్రమంగా కట్టిన నిర్మాణమో తెలియక, ఏది అక్రమ ప్లాటో తెలియక చాలామంది ఇప్పుడు ఎందుకు కొంత క్లారిటీ వచ్చిన తర్వాత కొనుక్కుందామని చాలామంది ఆగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రియల్ ఎస్టేట్ రంగం కొంత మందగించింది ఈ హైడ్రా కూల్చివేతల వల్ల అనే చర్చ జరుగుతోంది. అయితే కూల్చివేతలను మాత్రం రేవంత్ రెడ్డి సమర్థిస్తూ ఉన్నారు. చెరువులను ఆక్రమించిన వారిని, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. రేవంత్ రెడ్డి గారికి ఏమొచ్చిందయ్యా, హైడ్రా పేరు మీద మే చెరువుల్లో విలాసవంతమైన విల్లాలు కట్టుకుంటే ఆయన నేల గూలుస్తున్నాడు అని నేను ఒక్క మాట అడగదలుచుకునే వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజల్ని, ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులని. 1908లో ఈ మహానగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోతే ఆనాటి నిజాం సర్కార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆర్కిటెక్ట్ గా నియమించి 100 కోట్ల రూపాయల నాడు ఖర్చు పెట్టి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించింది. అనంతగిరి కొండల నుంచి వచ్చే వరదల్ని నిలువరించిన నీళ్లను ఈ మహానగరానికి తాగునీటి వసతులుగా ఏర్పాటు చేసింది. ఒకనాడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీళ్లు వచ్చేది కాదు, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచే లక్షలాది మంది హైదరాబాద్ బిడ్డలకు తాగడానికి నీళ్లు ఇచ్చారు. హైదరాబాద్ దాహార్తిని తీర్చిన ప్రాజెక్టులు గండిపేట, హిమాయత్ సాగర్. ఇలాంటి ప్రాజెక్టుల చుట్టూతా బాగా సంపాదించుకున్న వాళ్ళు, ఆగర్భ శ్రీమంతులు ఫామ్ హౌజులు కట్టుకున్నారు. వాళ్ళు ఫామ్ హౌజులు కట్టుకుంటే మనకు అభ్యంతరం లేదు, వాళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. కానీ ఆ ఫామ్ హౌజులలో ఉన్న డ్రైనేజ్ కనెక్షన్ లేదు. వాళ్ళ డ్రైనేజ్ తీసుకొచ్చి గండిపేట నీళ్ళలో కలిపిండ్రు. వాళ్ళు వాడిన డ్రైనేజ్ నీళ్లు గండిపేట నీళ్ళలో కలిస్తే ఆ నీళ్లు తాగడానికి నగరానికి ఇస్తున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ మీరు చెప్పండి, ఎవరో బలిసినోడు కట్టుకున్న ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లు గండిపేట తాగు నీళ్ళలో కలుస్తుంటే ఆ నీళ్ళని నగర ప్రజలకు తాగడానికి ఇస్తే ముఖ్యమంత్రిగా నేను వైఫల్యం చెందినట్టు కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత చెరువులు, కుంటలు, నాలాలను ఎవరెవరో ఆక్రమించుకుంటే వాళ్ళ ఆక్రమణలో చెరబడితే ఇవాళ నగరం మీద ఉప్పెనై వరదలు వస్తున్నాయి. ఆ వరదలు ఎక్కడికి వెళ్తున్నాయి? బస్తీలో ఉన్న పేదోళ్ళ ఇల్లు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.